గోదావరి స్నానాలకు వచ్చాము ఇక్కడికి రాయమండ్రి. చాలా ట్రాఫిక్ ఉందండి ఇవాళ దశమి గురించి. పొద్దుట బయలుదేరితే ఇంకా ఇప్పుడు వచ్చారన్నమాట. ఈ టైం అయింది వచ్చేవాడికి. ఇదిగో లోనికి వెళ్తున్నామండి. చూసారా శివలింగం ఇది చాలా బాగుంటుంది ఇక్కడ రాయమండ్రిలోను. గోదావరి లోనికి వచ్చానమాట. పూజలన్నీ జరుగుతాయి చెట్టు దగ్గర. చాలా బాగుంటుందండి గోదావరి. రాజమండ్రి గోదావరి అంటే చాలా పేరు. నేనైతే చాలా చేశానండి. కలర్ పెట్టుకున్నాను. ఇక్కడ రూమ్ ఉంది, స్నానం రూము. బట్టలు అవి మార్చుకోవటానికి అన్నీ రెడీగా ఉంటాయి. స్నానం రూమ్లోకి వెళ్ళి మార్చుకున్నాను అనమాట. ఇక్కడ రూమ్ ఎలాగంటే చూపిస్తానండి. ఉంటాయి అనమాట. ఎవరైనా స్నానాలు చేస్తే అందులోకి వెళ్ళి మార్చుకుంటారు, లేదా బయట మార్చేసుకుంటారు కొంతమంది. ఈ అమ్మవారు పక్కన కట్టారు అనమాట. పడవలు ఉంటాయండి. అటు నుంచి అలా తిరుగుతారు. డబ్బులు టికెట్ తీసుకుని అక్కడి నుంచి అటుకి వెళ్తారన్నమాట చూడాలన్న వాళ్ళు. చాలా పెద్ద గోదావరి అండి రాజమండ్రి. అక్కడి నుంచి వచ్చి స్నానం చేస్తారన్నమాట. ఇది అన్ని సదుపాయాలు ఉంటాయి. ఇప్పుడు దసరా గురించి అందరూ డ్రెస్సులు ఎరిపి వేసుకుంటారు అన్నమాట. భవానీ వెళ్తారు. పూజ అయితే అయిపోయిందండి. ఇంకా మేము స్నానాలు చేసుకుంటాం, దండం పెట్టుకుని ఇంకా ఇంటికి వెళ్తున్నాం. చాలా ఉండాలి ఆవిడ వెళ్తాను. గుడికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ఫేమస్ అండి అమ్మవారి గుడి. ఇక్కడ చెట్టు దగ్గరే వెలిసారన్నమాట అసలైన దేవుడు. ఇక్కడే దండం పెట్టుకుంటారు అందరూ. దండం పెట్టుకుంటారు. అక్కడ గోల్డ్ గుళ్ళు ఉన్నాయి. తల్లి చల్లం తల్లి కాసు కాపాడుతుంది. నేను ఇలా వెలుస్తుంటే అనమాట. ఇక్కడ ఇలా వెలిసారు. అసలైన దేవుడు ఇక్కడే వెలిసారని నమ్మకం దేవుడు అందరికీ. అటైతే బస్సులు వెళ్ళే బ్రిడ్జ్ అనమాట. అది ఒక వేసారు. అలా వేరే ఊళ్ళో వెళ్తాయి అనమాట అవి బ్రిడ్జి. ఇక్కడ కూడా గుళ్ళు ఉంటాయి పక్కన కూడా. ఇది ట్రైన్ వెళ్తుంది ఇటు ఇలాగా. అలా ఉంది బ్రిడ్జి అంతాను. అయితే నీళ్ళైతే పోలేదు కానీ చేయటం తప్పదే కొత్త నీరు వచ్చేస్తుంది. రోజు దశమి అండి. అసలు ఖాళీ లేదు, జనం ఎక్కువ ఉన్నారన్నమాట. ఇంకా లేట్ అయిన నుంచి కొంచెం ఖాళీ ఉంది, లేకపోతే చాలా ఇబ్బందిగా ఉంటుంది స్నానం చేయటానికి. చాలా శుభ్రంగా చేస్తారు ఇక్కడ కూడాను. ఇవన్నీ
ఇవన్నీ గోదావరి కొట్టుకట్టు గుళ్ళు అనమాట. బ్రిడ్జి చూసారా, అంతా ట్రైన్ వెళ్తాయి రాజమండ్రి నుంచి ఏ ఊరు వెళ్ళినా అలాగే వెళ్తాయి అన్నమాట బ్రిడ్జి నుంచి. ఇదేమో అమ్మవారి గుడి, గోదావరి తల్లి గుడి. స్పూన్ లేవు, స్పూన్లు ఎంతమ్మా ఇది అసలు లేదు ఇందులో అనమాట. అన్ని తిరుగుతాయి. ఇంకా అటు వెళ్ళాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ట్రాఫిక్. పూలు కొబ్బరికాయలు అటు కూడా అన్నీ అమ్ముతారు.